సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో బాబా గేరు రంగు తెండు ఈనాడు కాషాయ వస్త్రాలు ధరిస్తానని చెప్పినటువంటి అంశం గురించి కొంత చెప్పుకున్నాం. బాబా నాసిక్ బ్రాహ్మణి వద్ద నుండి దక్షిణ తెమ్మని చెప్పి బూటీని స్వయంగా పంపిస్తారు. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడతాడు. తనలో తాను ఇట్లా అనుకుంటాడు, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, కానీ నేను ఆయన ఆశ్రితుడను కాను. వారికి నేను ఎందుకు దక్షిణ నీయాలి అని చెప్పి మనసులో అనుకుంటారు. సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుతే అతడు కాదనలేకపోతాడు. తన అనుష్ఠానాన్ని మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరతాడు. మడితోనున్నటువంటి తాను మసీదులో అడుగు పెట్టిన మైలపడిపోతాన్ని భావించి మసీదుకు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసురుతాడు. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన